హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన హెల్దీ స్నాక్ రెసిపీ వచ్చేసరికి అవిసె లడ్డు అండి. బేసిక్గా ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఈవినింగ్ అయ్యేలోపు స్నాక్స్ అడుగుతారు. మనం బయటికి తీసుకెళ్ళి బేకరీలోనో ఎక్కడో చోట స్వీట్ షాప్లోనో లడ్డులు కొనిపిస్తూ ఉంటాము. అవి హెల్త్కి అనేది అంత మంచిది కాదండి. ఇక్కడ నేను చెప్పే రెసిపీ వచ్చేసరికి టేస్ట్కి కానీ హెల్త్కి కానీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అవిసె లడ్డు అండి. ఒమేగా 3 బ్రెయిన్ డెవలప్మెంట్కి అన్నిటికీ చాలా మంచిది. సో నేను చెప్పే విధానంతో ఒకసారి మీరు ఈ లడ్డు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవిసె గింజలు తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటాయి. వాటిని బాగా చిటపట అనేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నిదానంగా చూస్తున్నారు కదా, మొత్తం కలుపుతూ ఇలా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, అవిసెలు బాగా వేగాయి. చిటపట అని సౌండ్ వస్తూ మనకి లైట్గా అవిసెలు వేగిన స్మెల్ వస్తాయి. అప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టి ఇదే ప్యాన్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేయించుకుందాము. మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. ఇవి ఒక 100 గ్రామ్స్ తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఇందాకట్లాగే మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. సో మనకి వీటిల్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ ఎముకల పుష్టికి కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు బాగా హైట్ కానీ పెరుగుతారండి. ఎందుకంటే బేసిక్గా మనం పిల్లల హైట్ పెరగడానికి పాలు దాపాలి, బూస్ట్ హార్లిక్స్ వేయాలి అనుకుంటాం. కానీ న్యాచురల్గా మనం ఇంట్లో పెట్టుకునే వాటితో పోలిస్తే అవేమీ హెల్తీగా ఉండవండి. వాటిల్లో అన్ని రోజులు స్టాక్ ఉన్నాయంటే ఏదో ఒక దాన్ని కలుపుతూ ఉంటారు. సో మనకి గ్లాస్ పాల కంటే ఒక్క నువ్వుల లడ్డు తింటే దానికంటే ఎక్కువ కాల్షియం పిల్లలకి వస్తుంది. సో దట్స్ వై మనం ఇలా హెల్తీ రెసిపీస్ కుక్ చేసుకోవడం వల్ల మన పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనకి ఎలాంటి ఎముకల నొప్పులు కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో నువ్వులు కానీ వేగాయండి, వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఒక 50 to 70 గ్రామ్స్ దాకా బాదం పప్పు వేయించుకోవాలండి. సో బాదం పప్పు మనకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది వేగడానికి, అయినా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. సో మీ అందరికీ తెలిసిందే బాదం పప్పులో వచ్చేసరికి విటమిన్ B12 ఎక్కువ ఉంటుందండి. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. ఇప్పటి రోజుల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాలేనండి. హెయిర్ ఫాల్ అవ్వడము, త్వరగా జుట్టు తెల్లబడిపోవడము, ఇలా చాలా సమస్యలు ఉండి మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం కదా. ఏ సమస్యకైనా మందుల కంటే ఎక్కువ మనం తిండిలోనే ఉండాలండి పరిష్కారం. మందులు వేసుకుంటే మనం ఒక సమస్యకు మందులు వేసుకున్నామంటే అది తగ్గిపోవచ్చు, కానీ ఆ మందుల వల్ల ఇంకొక కొత్త జబ్బులు 2-3 వస్తుంటాయి. సో వీలైనంత వరకు మనకి బయట దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో చేసుకొని తినడానికే ట్రై చేయండి. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే మనకి ఎండు కొబ్బరి పౌడర్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నేను 50 గ్రామ్స్ దాకా ఎండు కొబ్బరి వేస్తున్నానండి. ఇలా సన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేదా పొడవుగా స్లైసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా వేసాక ఈ రెండింటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి స్మెల్ వస్తుంది కదా, వేగిన స్మెల్, అప్పటిదాకా వీటిని వేయించుకోవాలి. లేదా మనకి పచ్చిగా ఉంటే లడ్లు అనేది మరిన్ని రోజులు నిల్వ ఉండవండి. సో ఇలా లడ్లు చేసి పెట్టుకొని రోజుకి ఒక్కటి తింటే చాలు, చాలా పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. ఇవి లైట్గా వేగాక ఇందులోకి నేను గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పొచ్చిత్తనాలు కలిపి ఒక 60 గ్రామ్స్ వేసుకున్నానండి. అవి ఒక 20 గ్రామ్స్. సో మీ ఇంట్లో ఉంటే యాడ్ చేయండి, లేదా ఇవి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వీటిని నేను వేసుకొని లైట్గా వేయించుకుంటున్నానండి. మనకి ఈ ప్రాసెస్లో ఎక్కడ నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయలేదు, అన్నీ డ్రైగానే వేయించుతున్నాను.
ఎందుకంటే అవిసె గింజల్లో కానీ నూగుల్లో కానీ బాదం పప్పు కొబ్బరి వీటిల్లోనే ఆయిల్ కంటెంట్ ఉంటుందండి మనకి. అది లడ్డు చుట్టుకోవడానికి సరిపోతుంది. సో ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు ఎగిటి కొట్టేస్తుంది. సో అందుకని నేను వీటిని నార్మల్గానే డ్రై రోస్ట్ చేస్తున్నానండి అన్నిటినీ. సో ఇవి మనకి దోరగా ఫ్రై అయ్యాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. వాటన్నిటిని వేయించి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను రాగి పిండి వేస్తున్నాను అండి. రాగి పిండిలోకి మాత్రం 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి పడుతుంది. ఎందుకంటే మనకి రాగి పిండి పొడిగా ఉంటుంది కదా, అది మొత్తం మనకి ముద్దలాగా అవ్వాలండి. అందుకని నేను ఇక్కడ రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. రాగి పిండి మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా స్మెల్ వచ్చింది కదండి మనకి రాగి పిండి వేగేటప్పుడు కమ్మని వాసన అలా వచ్చేదాకా మనం దీన్ని వేయించుకోవాలి. చూసారు కదా నెయ్యిలో ఇలా మొత్తం నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుతూ తిప్పుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేయకూడదండి, రాగి పిండి మాడిపోయి వాసన వస్తుంది. లో ఫ్లేమ్లోనే మనకి ప్రాసెస్ అంతా జరగాలి. చూపిస్తున్నట్టు ఇలా వేయించుకోవాలండి. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొన్ని వేయించుకుంటున్నా. అదే మీ ఇంట్లో కన్నా మరింతమంది ఉన్నారు, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఏ వంట చేసినా అనుకునే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ని పెంచుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి అవిసె లడ్లు అనేది చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మనం నిదానంగా కలుపుకుంటూ నెయ్యిలోకి పిండిని ఎలా కలిపేసుకున్నామో ఇలా పిండి మొత్తం నెయ్యి ఫ్లేవర్ మనకి పట్టేసుకోవాలండి. ఒక పక్క రాగి పిండి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారేదాకా ఉండాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలండి. ఇవేంటంటే మనకి అన్నీ ఒకసారి వేసి మిక్సీ పడితే మనకి సరిగ్గా రాదు పౌడర్ లాగా. సో ముందు బాదం పప్పు గుమ్మడి విత్తనాలు కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకే మనం ఫ్లేవర్ కోసం ఒక 4 యాలక్కాయలని యాడ్ చేసుకుంటున్నామండి. సో దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా ఫైన్ పౌడర్ లాగా ఇదంతా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజలు నువ్వుల్ని వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా అంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మనం వేయించి పక్కన ఉంచుకున్న రాగి పిండిని కానీ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అంతా మిక్సీ పట్టుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోము, ఖర్జూరాలు యాడ్ చేసుకోవాలండి. ఇత్తనం తీసేసి ఆ ఖర్జూరం గుజ్జును అనేది మనం ఒకసారి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా ఖర్జూరాలు తీసుకున్నానండి. దీని అన్నిటిని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాము. చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పౌడర్లోకి వేసేసుకోవాలండి. దీన్ని అంతటిని మనం మిక్సీ పట్టుకున్న ఫైన్ పౌడర్ మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం మనకి ఈ ఖర్జూరం గుజ్జు అనేది పిండిలోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. సో ఇందులోకి మనం బెల్లం కానీ చక్కెర కానీ ఏమీ యాడ్ చేయలేదు. పిల్లలు 1 తిన్నా 2 తిన్నా జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అనే ఇబ్బందే లేదండి. ఒక్క లడ్డు డైలీ స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ పిల్లలకి అలవాటు చేసామంటే ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ లడ్డును మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుందండి. పుష్టిగా ఉంటారు పిల్లలు. బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మజిల్ డెవలప్మెంట్ కానీ బోన్ డెవలప్మెంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మొత్తాన్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లోకి ఖర్జూరం గుజ్జు అనేది కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెంగా ఒక సైడ్ నుంచి కలుపుకున్నామంటే అంతటికి బాగా ఖర్జూరం గుజ్జు అనేది పడుతుంది. మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పొడి అంతా పిండిలోకి చూసారు కదా ఎలా మిక్స్ అయిందో. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో
లడ్డు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని అయితే మనకి వీటన్నిటిని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న లడ్లుగా చుట్టుకోవడమేనండి. చూసారు కదా, నెయ్యి వేయకపోయినా కానీ అంత ఈజీగా మనం లడ్డు చుట్టుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 30 to 35 లడ్లు దాకా అవుతున్నాయండి. ఇలా అన్నిటినీ మనకు కావాల్సిన సైజుల్లో లడ్డు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే మనకి 10 to 15 days దాకా తినొచ్చండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కానీ హెల్దీ స్నాక్ రెసిపీ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.